డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజు 10% వరకు పెట్టండి, మేము ఇంకా పెడితే కూడా ఇవ్వలేను అని చెప్పిండ్రు. వాళ్ళకి ప్రెస్ మీట్లు చేసిండ్రు. వాళ్ళు అన్ని ఇండస్ట్రియల్ జోన్స్కి పోయి మాట్లాడినారు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం వారిని, మీరెందుకు క్యాబినెట్ సబ్ కమిటీ మీ ప్రభుత్వ హయాంలో వేసి ఏరెన్నారు? ప్రభుత్వం నడిచేది ఆ విధంగా నడుస్తుంది. మాలాగనో మీరు ఎప్పుడు రాకుండా మీరు ఎప్పుడు కూడా మాలాగనో ఎలా ఆలోచన చేసే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. మీరు ఈ విధంగా ఆలోచన చేస్తే మంచి ఆలోచన చేయండి, ఎప్పుడో ప్రజలు హర్షిస్తారు. ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష, వారు కూడా క్యాబినెట్ సబ్ కమిటీ వేసుకున్నారు, నిర్ణయం చేసింది. లీజ్ ల్యాండ్స్ పైన 100% వేసింది అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాం, మీరు ఎక్కడ పోయినారు అధ్యక్ష? మేము అడుగుతా ఉన్నాం, మీరు ఎక్కడ పోయినరు? సబ్ లీజ్ చేసి 200%కి పెడితే మీరు ఎక్కడ పోయినారు అధ్యక్ష? ఈరోజు అడుగుతా ఉన్నారు. దీంట్లో గోప్యమైంది వీళ్ళిద్దరు దాంట్లో ఉన్నదేంటి అధ్యక్ష? ఆ రోజు మాట్లాడింది ఈ రోజు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఆ రోజు బీజేపీ ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు 100% 200% లీజ్ ల్యాండ్ని ఇస్తా ఉంటే ఆ రోజు మాట్లాడలేదు. ఈరోజు ఒక పద్ధతి ప్రకారం వారి సొంత భూములపై డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీ అని పెట్టి ఒక ఫీజు ఛార్జ్ చేస్తే దాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది న్యాయమైన అధ్యక్ష? ప్రజలందరినీ కూడా ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ఆ రోజు మాట్లాడని సారాంశం ఏంది? ఆ రోజు మీ ఇద్దరు మాట్లాడుకున్నది ఏంటి? ఈ రోజు లేని అంశం ఏంది? ఈరోజు సైంటిఫిక్గా ఇంకోటి అబద్ధం ఆడారు అధ్యక్ష, సత్యదూరమైంది. 9,000 ఎకరాలు మొత్తం కూడా దారదత్తం చేసిండ్రు అని మాట్లాడతాను. అసలు 9,000 ఎకరాలు లెక్క కూడా తెలియదు అధ్యక్ష వీళ్ళకు. సరే, ఏదైనా పారిశ్రామిక వాడ డెవలప్ చేసినప్పుడు దానికి రోడ్స్ ఉంటాయి, కామన్ ఫెసిలిటీస్ ఉంటాయి, డ్రైనేజ్ ఉంటుంది, వారికి కావాల్సిన 10% ఇతర అవసరాలకు పెట్టే ఖచ్చితంగా కాజ్ ఉంది అధ్యక్ష. సో ఆ క్రమంలో 4,940 ఎకరాలకు సంబంధించి ఇండివిజువల్ ప్లాట్ సైజెస్ వారు మాట్లాడిన 9,000 అని వీళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన గౌరవనీయులు గవర్నర్ గారికి నేను చూసిన. 9,000 అసలు మీరు కూడా చాలామంది కూడా ఇండస్ట్రీస్ నడుపుతూ ఉంటారు, వారికి సంబంధించి కూడా. ఈరోజు నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఈ సందర్భంలో వీటికి సంబంధించి అంటే తప్పుదారి పట్టియకుండా ఉండాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇది ఎవరు ఏ విధంగా చేశారు అనేది కాదు అధ్యక్ష. ఇప్పటికైనా మీరిచ్చే సలహా సూచనలు, ఇప్పుడు మేము ఏమంటున్నాం అధ్యక్ష, పారిశ్రామిక వాడలకు సంబంధించి అనేక సందర్భాల్లో కోరినప్పటికీ ఈరోజు మేము తీసుకున్న నిర్ణయం హేతుబద్ధంగా ఉండాలి, శాస్త్రీయబద్ధంగా ఉండాలని చేస్తా ఉన్న ఒక ప్రయత్నానికి నీరుగార్చే ప్రయత్నం చేయకుండా నేను ఎందుకు అడుగుతా ఉన్నానండి అధ్యక్ష, ఈరోజు మనం చేస్తూ ఉన్న ప్రతి ప్రయత్నానికి ఒక సైంటిఫిక్గా ముందుకు పోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు 30%, 50%కు సంబంధించి అనేక సందర్భాల్లో చర్చ జరిగింది అధ్యక్ష. మేము క్యాబినెట్ సబ్ కమిటీ, ఈ క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించి అందరు అధికారులతో, ఇటు హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, ఐఏసి అందరితో కూడా అనేక సందర్భాలు, ఒక్కసారిగా అధ్యక్ష 7-8 సార్లు ఈ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశాలు జరిగినాయి, చాలా సీరియస్గా. మరి ఆ క్రమంలో మా అధికారులను కమిటీ ఏమన్నది అధ్యక్ష, మీరు పోయి అసోసియేషన్స్తో మాట్లాడండి, మీరు పోయి ఇండివిజువల్గా ఆ పరిశ్రమలకు సంబంధించిన అధికారులతో మాట్లాడండి, పాలసీ నిర్ణయం ఏ విధంగా బాగుంటే ఈరోజు మేము ఆలోచన చేస్తూ ఉన్నాం, మీ పాలసీ మీకు ఉపయోగపడాలి, రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరగాలి, ప్రజలకు మేలు జరగాలి. ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ లోపల ఈ కోర్ అర్బన్ ఏరియా క్యూర్కు సంబంధించి దీనికి సంబంధించిన అంశం విషయంలో అనేక సందర్భాల్లో అధికారులు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారు అడిగింది ఏంది అధ్యక్ష, ఈరోజు అధికారులకు సంబంధించి వారు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు అసోసియేషన్స్ వచ్చి రిప్రజెంట్ చేశారు అధ్యక్ష, మీరు 10%
ఈ 80 ఫీట్ రోడ్ కానీ బిలో 80 ఫీట్ రోడ్ కానీ 10% 10 to 15% పెడితేనే మాకు వయబుల్ ఉంటుందని. అయినా కానీ ఈరోజు రిసోర్స్ మొబిలైజేషన్కు సంబంధించి దాని గురించి ఆలోచన చేసి 80 ఫీట్ అండ్ అబౌవ్ 50% SRO రేటు, బిలో ది 30% ఆఫ్ SRO రేట్ను ఫిక్స్ చేయడం జరిగింది. దీని పేరు ఇంకా ఈ ఉద్దేశం ఏమీ లేదు, మొదలే కాలేదు, ఆళ్ళు లేదు, చూలు లేదు, ఏదో అన్నట్టు ఉంది సార్ అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఉద్దేశం చాలా స్ట్రైట్గా పారదర్శకంగా ఈరోజు భవిష్యత్ తరాలకు సంబంధించి వారి భవిష్యత్తు గురించి ఆలోచన చేసే ఉద్దేశం. మీ ఉద్దేశం వేరే ఉంటే మాకు తెలియదు, కానీ ఈరోజు మరొకటి ఎవరిని బలవంత పెట్టే ఉద్దేశమే లేదు. ఫీజు చెల్లించి మల్టీపర్పస్ ల్యాండ్ యూసేజ్కు దరఖాస్తు చేసుకోవచ్చని అనే అంశం అది నిర్బంధమైంది కాదు. వాళ్ళు ఇష్టమైతే చేసుకుంటారు అధ్యక్ష, మార్పిడి చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, బలవంతం లేదు, పూర్తి స్థాయిలో స్వాతంత్రం వారికే ఉంది. మరి ఆ రోజు 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం రిసోర్స్ మొబిలైజేషన్ గురించి చేసిన ఏర్పాటు, దానికి సంబంధించి నేను ఇంతపూర్వకం చెప్పినట్టు 4740 ఎకరాలు, దట్ ఇంక్లూడ్ ప్రైవేట్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఆల్సో. దీనికి సంబంధించి ఏ విధంగా ఉంది అధ్యక్ష, ఇంకో మాట చెప్పాల. నేను బీజేపీకి సంబంధించిన మా పెద్దలని నేను కోరుతా ఉన్నాను, వాళ్ళైతే పదే పదే టీఆర్ఎస్ సంబంధించిన వారు పదే పదే మరి ప్రజలు సంబంధించి ఏది చెప్తే అది వింటారని మరి అంతపూర్వకం మనం చూసినాం అధ్యక్ష. ఒక ప్రచార మంత్రి ఉండే హిట్లర్ సమయంలో, వారి పేరు అందరు కూడా తెలుసు అధ్యక్ష, జోసెఫ్ గోబెల్స్ వారి సిద్ధాంతాన్ని పూర్తి స్థాయిలో అలవర్చుకొని పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. బీఆర్ఎస్ నేతలు పక్కాగా ఆచరిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు అదే దారిలో మీరు ప్రయాణం చేయొద్దని మా ఆలోచన. ఎందుకంటే దేశాన్ని నడిపిస్తూ ఉన్నారు. దేశం సరిగ్గా నడవాలంటే మీరు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా సరైన ఆలోచనలు ఉండాలని మేము ఆశిస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో చాలా విషయాలు రాద్ధాంతం చేసే ప్రయత్నం చేశాం. మరి బీఆర్ఎస్ సత్యదూరమైన మాటను వదిలితే బీజేపీ ఏం చేస్తున్నారు అధ్యక్ష, భుజాలపై ఎత్తేసుకోవడం వాళ్ళ మధ్యలో ఉన్న ఇంతకుముందు నేను చెప్పిన అధ్యక్ష, రహస్య అనుబంధం, స్నేహం. మరి బీఆర్ఎస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఇచ్చింది, మేమెందుకు ఇవ్వద్దని వారు కూడా ధర్నా కూడా చేశారు. సరే చేయండి, కాదంటలేము, అది మీకు ఇచ్చిన స్వేచ్ఛ, మీకు ఇచ్చిన రైట్. అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించి కేటాయింపు చేసిన భూములకు సంబంధించి ఇదేదో ప్రభుత్వ భూములని ఆ రోజు మీరు పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయని అంతపూర్వకం మా నవీన్ యాదవ్ ఎన్నికల సందర్భంలో దాన్ని ముందుకు తీసుకొస్తే ప్రజలు భ్రమపడి నిజంగానే అవుతుందని వారి పార్టీకి ఓటేస్తారా అనుకున్నారు అధ్యక్ష. ఏమైంది అధ్యక్ష వారు చేసింది? ఇటు నవీన్ యాదవ్ పెద్ద మెజారిటీతోని మా పార్టీ పరంగా గెలిచిండు. పంచాయతీలో కూడా మీరు ఎన్ని సత్యదూరమైన మాట్లాడినా తిరిగి ప్రజలు మాకు పట్టం కట్టడం జరిగింది అధ్యక్ష. ఈ కన్వర్షన్ ద్వారా ప్రభుత్వానికి కూడా రాబడి రావాలా అనే ఉద్దేశంతో పాటు, ఎందుకంటే ప్రభుత్వం వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకుపోవడానికి, డెవలప్మెంట్ చేయడానికి వాటికి కూడా నిధులు అవసరం. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వలన ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏ విధంగా ఎదుర్కొంటారో అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు నేను చెప్తా ఉన్నాం, పరిశ్రమ భూముల అధ్యక్ష, నేను మళ్ళా వారు చెప్పినప్పుడు చెప్తాము, హాస్పిటల్స్కి, స్కూల్స్కి ఈ పరిశ్రమ భూములు కేటాయింపు చేస్తే నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను అధ్యక్ష,
అప్పుడు ఎందుకు పరిశ్రమల భూములు హోటల్స్కి, హాస్పిటల్స్కి కేవలం 1 సింగిల్ స్ట్రోక్ ద్వారా ఇస్తే మాట్లాడలేదు అధ్యక్ష. ఇప్పుడు అసలు ఏం జరగనే లేదు, నిందలేసి ఈ విధంగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు నేను ఈ సందర్భంలో ఈ మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించి మేము రాబోయే కాలంలో ఈ పాలసీ ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా భూ వినియోగ మార్పిడికి సంబంధించి మేము పెట్టే రూల్స్, ఐఎమ్ స్టాండింగ్ అండ్ putting this viewpoint before you, honorable speaker sir, it will be the very 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 transparent policy adhyaksha. ఏ పాలసీ ఎవరు ఆ పాలసీ ప్రకారం అప్లికేషన్ పెట్టుకున్నా పారదర్శకంగా ఉండే ప్రక్రియని చేపడతాం. ఈరోజు మరి మేమల్లే అధ్యక్ష, పరిశ్రమల భూములు, వ్యవసాయం, నివాస ప్రాంతాల భూములు కమర్షియల్ వినియోగానికి అనుమతిస్తూ గత ప్రభుత్వం జీవోలు ఇచ్చారని ఆ ప్రభుత్వానికి సంబంధించి నిన్ననే రాజీనామా చేసిన గౌరవ సభ్యురాలు మాట్లాడింది. దానికి జవాబు లేదు. ఈరోజు ఆనాడు ప్రభుత్వం అక్రమ భూ వినియోగ మార్పిడి వ్యవహారాలపై ఏ విధమైన విచారణ జరిపించాలో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. ఎవరిని కూడా వదిలే ప్రసక్తి కూడా లేదు. ఈరోజు మనం చూసాం అధ్యక్ష, అప్పట్లో కంపెనీకి అనుకూలంగా ఉంటే 152 ఎకరాల ల్యాండ్ కన్వర్షన్ ఇచ్చిండ్రు. అప్పుడు ఎక్కడ పోయినారు అధ్యక్ష మీరు? అప్పుడు ఎక్కడ పోయారు అధ్యక్ష? ఏం సార్ మీరు మాతో నడిచినప్పుడు, మీరు నాతో నడిచినప్పుడు సార్, ఐఎమ్ ఏ విట్నెస్ ఇన్ దిస్ హౌస్ అధ్యక్ష. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అవుట్ ఆఫ్ ఎయిర్, ఐఎమ్ టెలింగ్ యూ విత్ లాట్స్ ఆఫ్ కన్విక్షన్ అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అనేక, ఇప్పుడు మీ జిల్లాకు సంబంధించి నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, మా సోదరుడు బాగా మాట్లాడతాడు, బాగా ఆలోచన చేస్తాడు అధ్యక్ష, రాజకీయంలో ఉన్నాడు, సరే ఇక్కడ ఉండే పోయి అక్కడ ఉన్నాడు. కానీ ఈరోజు మంచిర్యాల పరిశ్రమల ల్యాండ్కు సంబంధించిన కన్వర్షన్ ఇచ్చినప్పుడు సార్, వీ హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్, వీ విల్ బి సప్లిమెంటెడ్ విత్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అధ్యక్ష. ఇన్ఫర్మేషన్ విల్ బి హ్యావింగ్, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ బీయింగ్ ఇన్ ద గవర్నమెంట్. వీఆర్ నాట్ స్పీకింగ్ అవుట్ ఆఫ్ ఎయిర్. నేను ఈరోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష, లెక్కాపత్రం లేని అనేక సందర్భాలు వారు తీసుకొస్తే మీరుకున్న ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా ఒక్క అడుగు మాట్లాడినా ప్రజలు హర్షించేవారు. నేను ఎందుకు చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఇవన్నీ కూడా ఇంకా విషయాలు, ఎందుకంటే ఆన్సర్ చేసేటప్పుడు మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా జవాబు చెప్పాలి. సో మీరు చెప్పిన ప్రతి అంశం పైన ఈరోజు మీరు బయట అడిగిన అన్నీ ఉన్నాయి, ఇక్కడ అన్నీ ఉన్నాయి. మీరు బయట అడిగిన దానికి సమాధానం కూడా, లోపల అడగబోయే సమాధానం కానీ, మా గౌరవ సహచరులు అడిగే ప్రతి ప్రశ్నకి ఈరోజు నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మా ప్రత్యేకమైన లక్ష్యం, ఉద్దేశం కూడా పర్యావరణాన్ని కాపాడే ఒక కార్యాచరణ, ఒక లక్ష్యం, భావి తరాలకి తాగేందుకు మంచి నీరు, అదేవిధంగా పీల్చడానికి మంచి గాలి, పరిసరాల ప్రాంతానికి ఆరోగ్యవంతమైన వారి భద్రతతో కూడుకున్న వారి జీవితాన్ని ఒక లెగసీగా ఇవ్వాలనే ఒక ఆలోచన దృక్పథమే ఈ హిల్ట్ పాలసీకి నాంది అని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను.